గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హసన్ అజీజ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. మనం ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాము, అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేశాము అనేది ఒకసారి తెలుసుకుంటే, ప్రీవియస్ వీడియోలో కంప్లీట్గా మనము హ్యాడ్ యొక్క ఇంపార్టెన్స్, దాన్ని ఏ విధంగా మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఉపయోగించాలి, ఐ మీన్ పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ WH words, yes, having confirmation in the previous actions. అంటే ప్రీవియస్ యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి జరిగాయా లేవా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాడ్ మీద మనకంటూ ఒక క్లారిటీ సంపాదించుకున్నాం. మనం ఇప్పుడు హ్యాడ్ తర్వాత నెక్స్ట్ వర్బ్స్ తీసుకుంటే మనం సక్సెస్ఫుల్ గా బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఈ మూడింటిని కూడా ఫుల్ఫిల్ చేశాము. మనం ఇప్పుడు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో షెల్, విల్, కెన్, మే, మస్ట్ వీటిని ఏ విధంగా మనం ఉపయోగించాలి అంటే జనరల్ గా ఎలా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్ గా మనకు షెల్, విల్, కెన్, మే, మస్ట్. షెల్, విల్ అంటే likely to happen, that means probable, that means probable, PROBABLE, probable. Okay, probable means likely to happen, I mean the action which is going to take in the future. ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరుగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేదే ప్రాబబుల్. ఓకే, కెన్ మీన్స్ ఎబిలిటీ, అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. మే పాసిబిలిటీ, అంటే అవకాశమును, జరగవచ్చు, వెళ్ళవచ్చు, చూడవచ్చు, చేయవచ్చు, ఇవన్నీ కూడా మనము మే అనేటువంటి వర్బుతో మనము ఉపయోగించవచ్చు. మస్ట్ ఆబ్లిగేటరీ, దట్ మీన్స్ తప్పనిసరిగా, కంపల్సరీ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించవచ్చు. ఈ మస్ట్ కు సిమిలర్ గా మనకు ఆర్ టు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఆర్ టు మీన్స్ ఆబ్లిగేటరీ ఆర్ కంపల్సరీ. Okay, and need means necessity. Need means necessity. Need, dare, used to. Used to means past habitual actions. అంటే గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా ఉండి ప్రస్తుతం లేకపోతే ఈ యొక్క యూజ్డ్ టు అనేటువంటి వర్బుని మనము ఉపయోగించవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు సందర్భాన్ని బట్టి ఏ వర్బు ఎలా ఉపయోగించాలి అనేది మనం బ్రీఫ్ గా జస్ట్ కాన్వర్జేషన్ మోడల్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్ us see shall, will, likely to happen. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ likely to happen మీన్స్ ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరుగుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు షెల్, విల్ అనేటువంటి యొక్క హెల్పింగ్ వర్బ్స్ ని, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ని మనము ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ గో దేర్, వి షెల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వి షెల్ ప్రిపేర్ ఫర్ కాంపిటిటివ్ లెవెల్స్. ఓకే, దే విల్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ స్టడీస్, వాళ్ళు వాళ్ళ యొక్క స్టడీస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలరు. అంటే ఇక్కడ ఐ మీన్ భవిష్యత్తులో ఆ పని జరుగుతుంది. ఓకే, ఐ విల్ డూ ఇట్, నేను ఆ పని చేయగలను. ఐ విల్ డూ ఇట్ భవిష్యత్తులో. ఓకే, ఈ విధంగా మనము జనరల్ గా షెల్ మరియు విల్ అనేటువంటి యొక్క వర్బ్స్ ని లైక్లీ టు హ్యాపెన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించవచ్చు. తర్వాత మనకు కెన్. కెన్ మీన్స్ ఎబిలిటీ, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. ఐ కెన్ గెట్ ఇట్ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ లో నేను తప్పనిసరిగా దట్ మీన్స్ ఐ కెన్ గెట్ ఇట్ జాబ్, ఈ నోటిఫికేషన్ లో నేను జాబ్ సంపాదించగలను. దట్ మీన్స్ దట్ ఈస్ మై క్యాపబిలిటీ, దట్ ఈస్ మై కెపాసిటీ. అది నా యొక్క సామర్థ్యాన్ని, నా యొక్క కెపాసిటీని తెలియచేస్తుంది. కాబట్టి ఐ కెన్ get a job in this notification. We can do it at any cost. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మేము ఈ పని చేయగలము.
వీ కెన్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మేము ఈ పని చేయగలము. వీ కెన్ క్యారీ దిస్ లగేజ్. ఈ లగేజ్ ని మేము అక్కడికి తీసుకొని వెళ్ళగలము. వీ కెన్ క్యారీ దిస్ లగేజ్ బికాస్ ఇట్ ఈస్ మై ఎబిలిటీ. ఇట్ ఈస్ మై ఎబిలిటీ. ఓకే, హీ కెన్ డూ ఇట్. అతను ఆ పని చేయగలడు. హీ కెన్ సబ్మిట్ హర్ ప్రపోజల్. హీస్ ప్రపోజల్, తన యొక్క ప్రపోజల్ ని అతను సబ్మిట్ చేయగలడు. అంటే ఈ విధంగా మనకు కెన్ అనేది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. ఈ విధంగా మనము ఏదైనా ఒక పని చేయగలను అన్నప్పుడు ఈ యొక్క కెన్ అనేటువంటి వర్బుని మనము ఉపయోగించాలి. ఓకే, తర్వాత మనకు మే. మే మీన్స్ పాసిబిలిటీ. మే మీన్స్ పాసిబిలిటీ అంటే అవకాశమును తెలియచేస్తుంది, అవకాశాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే గో దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చు. ఐ మే డూ ఇట్, నేను ఆ పని చేయవచ్చు. ఐ మే సజెస్ట్ యూ, నేను నీకు సజెస్ట్ యూ సూచనలు ఇవ్వవచ్చు. ఐ మే ఫాలో యూ, నేను నిన్ను ఫాలో కావచ్చు. ఐ మే డూ ఇట్, నేను ఆ పని చేయవచ్చు. ఓకే, ఐ మే సింప్లిఫై అబౌట్ ఇట్, దాని గురించి ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. ఓకే, ఐ మే కంగ్రాచులేట్ ఆన్ హిస్ సక్సెస్, అతని యొక్క సక్సెస్ ని నేను అంగీకరించవచ్చు. ఐ మీన్ అతని గురించి నేను ఆ సక్సెస్ గురించి చెప్పవచ్చు. ఓకే, అంటే ఈ విధంగా మనము మే మీన్స్ అవకాశాన్ని తెలియచేస్తుంది. అంటే ఖచ్చితంగా జరుగుతుందనే గ్యారంటీ లేదు. తర్వాత మస్ట్. మస్ట్ మీన్స్ తప్పనిసరిగా. జనరల్ గా మస్ట్ అనేది ఎవరికి ఉపయోగిస్తామంటే ఏదైనా హై పొజిషన్ లో ఉన్నప్పుడు కానీ, లేదా సెటిలర్స్ ఏవైనా నోటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా జనరల్ గా లీగల్ ఇష్యూస్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మస్ట్ అనేటువంటి వర్బుని మనము ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సే దట్ యు మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. యు మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ బికాస్ దట్ ఈస్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా ఫాలో కావాలి. అంటే హై పొజిషన్ లో ఉండేవారు సబార్డినేటర్స్ కి మస్ట్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కలెక్టర్ వచ్చేసి తన యొక్క సబార్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంఆర్ఓ కానీ, తర్వాత విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ హు ఆర్ వర్కింగ్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ కలెక్టర్. కలెక్టర్ కింద ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా కలెక్టర్ మస్ట్ అనేటువంటి యొక్క వర్బుని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ అటెండ్ టు ద డ్యూటీస్. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క డ్యూటీకి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి ఉన్నది, అందులో సందేహమే లేదు. ఓకే, ఆర్ టు అనేది కూడా మనకు మస్ట్ ను ఇండికేట్ చేస్తుంది. అయితే జనరల్ గా మనము కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఉపయోగించము. దీన్ని జనరల్ గా రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే న్యూస్ పేపర్లో కానీ, లేదు ఏదైనా మనకు అవసరాన్ని బట్టి మనకు ఆర్టికల్, జర్నల్, ఏదైనా ప్యాసేజెస్ ని రాసేటప్పుడు ఆ విధంగా మనము ఆర్టుని ఉపయోగించుకోవచ్చు. తర్వాత నీడ్. నీడ్ మీన్స్ సహాయం, ఐ మీన్ అవసరము. నీడ్ మీన్స్ నెసెసిటీ. ఈ నెసెసిటీ అనే పదాన్ని జనరల్ గా మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక అవసరాన్ని సూచించేదే నీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయవలసిన అవసరము ఉన్నది. ఐ నీడ్ హెల్ప్ యూ, ఐ నీడ్ హెల్ప్ యూ. ఐ నీడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరము ఉన్నది. ఐ నీడ్ మీట్ హిమ్, నేను అతన్ని కలవవలసిన అవసరము ఉన్నది. అంటే ఈ విధంగా మనకు ఏదైనా కానీ ఒక అవసరాన్ని సూచించినప్పుడు మనకు నీడ్ అనేటువంటి వర్బుని మనము ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జనరల్ గా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఐ నీడ్ హెల్ప్ యూ, ఐ నీడ్ హెల్ప్ హర్. ఓకే, నేను ఆమెకు సహాయం చేయవలసిన అవసరము ఉన్నది. ఓకే, ఐ నీడ్ ఫుల్ఫిల్ మై ఎక్స్పెక్టేషన్స్, నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ నేను నెరవేర్చుకోవాల్సి ఉన్నది. ఐ నీడ్ రీచ్ మై టార్గెట్, నేను నా యొక్క టార్గెట్ రీచ్ కావాల్సిన అవసరము ఉన్నది. ఐ నీడ్ మ్యారీ హర్, నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. అంటే ఈ విధంగా జనరల్ గా కామన్ గా ఉండే ఎక్స్ప్రెషన్స్ ని మనము ఉపయోగించవచ్చు. తర్వాత యూజ్డ్ టు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా ఏదైనా గతంలో ఒక పని అలవాటుగా చేస్తూ ఇప్పుడు చేయకపోతే
ఆ పనులన్నీ కూడా యూజ్డ్ టు తో మనము ఉపయోగించవచ్చు. ఓకే, యూజ్డ్ టు తర్వాత వచ్చేటువంటి వర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 ఫామ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ when I was in 10th class, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు I used to go to temple. అంటే 10వ తరగతిలో ఉన్నప్పుడు టెంపుల్ కి తరచుగా వెళ్తూ ఉండేవాడిని. When I was in 7th class, I used to go to my uncle's house. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా మామ ఇంటికి తరచుగా వెళ్తూ ఉంటిని. అంటే ఈ విధంగా మనము గతంలో ఏదైనా ఒక పని, ఓకే, when I was in 10th class, I used to concentrate on my studies. 10th క్లాస్ లో ఉన్నప్పుడు బాగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటిని. అంటే ఈ విధంగా మనకు గతంలో ఏదైనా కానీ ఒక హ్యాబిట్, దట్ ఈస్ హ్యాబిచువల్, ఒక హ్యాబిట్ కలిగి ఉండి అది ప్రజెంట్ లేకపోతే దానిని మనము యూజ్డ్ టు అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ తో మనము ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఈ యొక్క మోడల్ వర్బ్స్ ని జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్లీ టు హ్యాపెన్, కెన్ రిప్రజెంట్స్ ఎబిలిటీ, మే రిప్రజెంట్స్ పాసిబిలిటీ, మస్ట్ రిప్రజెంట్స్ ఎబిలిటీ, ద ఆబ్లిగేటరీ, ought to represents obligatory, need necessity, used to past habitual actions. ఓకే, ఇవి మనం జనరల్ గా వాట్ ఎవర్ యు సీ, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ కమ్యూనికేషన్ చూసినా కూడా కామన్ గా ఇవి రొటేట్ గా మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఇంతకు మించి మనకు కొత్తగా ఉపయోగించే అవకాశమే ఉండదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వీటిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు బికమ్ వెరీ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ ఆల్. అంతకు మించి ఇంకా ఏమి కొత్తగా ఇంకా ఏదేదో చేయవలసిన అవసరము లేదు. కాకపోతే కొద్దిగా లెవెల్స్ అడ్వాన్స్ లెవెల్ కి, అంటే ఇక్కడ నుంచి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కి వెళ్ళి కొద్దిగా స్టైలిష్ గా, నీకు ఫ్లెక్సిబుల్ గా, అందరికి అర్థమయ్యే విధంగా, మీనింగ్ఫుల్ గా ఎలా మాట్లాడాలనేది బై గెటింగ్ ఎక్స్పీరియన్స్, బై డూయింగ్ ప్రాక్టీస్, యూ గెట్ టు నో దట్.